ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త బాంబుల దాడి 103 మంది కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వాట్సాప్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనం. హమాస్ ఇజ్రాయేల్ మధ్య ఉధృత నేపథ్యంలో టెల్ అవీవ్ గాజాపై భీకర దాడులు కొనసాగుతుంది. శనివారం అర్ధరాత్రి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు శిబిరాలపైన వైమానిక దాడులు జరపడంతో ఖాన్ యూనియస్లో 29, ఉత్తర గాజాలో 48 మంది, జబాలియాలో శనిరాత్రి శిబిరంలో 26 మంది మరణించారని ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొత్తం 103 మంది మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోగా 7 చిన్నారులు మృత్యువాత పడ్డట్లు అధికారులు అయితే పేర్కొన్నారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఆసుపత్రులు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. తాజాగా దాడులపైన ఇజ్రాయెల్ సైన్యం ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా శనివారం ఒక్కరోజే 150 మంది ప్రాణాలు కోల్పోయారని, 450 మంది గాయాలయ్యారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి 18న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన గురి అయినప్పటి నుంచి 3000 మందికి పైగా పాలస్తీనులు మృత్యువాత గురయ్యారని చెప్పేసి వెల్లడించింది. గాజాపై ఇజ్రాయెల్ భారీ ఆపరేషన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యా ఇటీవల కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణంగానే దాడులను తీవ్రంగా చేసినట్లు తెలిపారు. మా బందీలను విడుదల చేయడానికి హమాస్ పదే నిరాకరిస్తుంది. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును తిరస్కరించింది. ఈ నేపథ్యంలో దాడులకు ఆదేశించాం. యుద్ధ లక్ష్యాలను సాధించడానికి గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఐడిఎఫ్ దాడులు చేస్తుంది అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు.